ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శరణాగత దీనార్త పరిత్రాణపరాయణే సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యే త్ర్యంబికే గౌరీ నారాయణి నమోస్తుతే. అందరికీ నమస్కారం. మనకి అక్టోబర్ 3వ తేదీ నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి. ఏ రోజు ఏ అమ్మవారి అవతరణ ఉంటుంది, ఆ అమ్మవారు ఏ చీరలు మనకి దర్శనమిచ్చే అవకాశం ఉంటుంది, అంటే ఏ రంగు చీరని మనం కట్టాల్సిన అవసరం ఉంటుంది, అలాగే ఏ నివేదన పెట్టాలనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రీతిగా చెప్తూ ఉంటారు. ప్రతి ఒక్క దానిని కూడా అనుసరించే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు బెజవాడ నుంచి ఒక రకమైనటువంటి నవరాత్రోత్సవాలు, శ్రీశైలం నుంచి మరొక రకమైనటువంటి నవరాత్రోత్సవాలు, చాముండేశ్వరి మైసూరు నుంచి ఒక రకమైన ఉత్సవాలు, కలకత్తా నుంచి ఒక రకమైన ఉత్సవాలు జరుగుతాయి. కాబట్టి వారి యొక్క దేవాలయ ఆచార వ్యవహారాలను అనుసరించి వాళ్ళు చేసేటువంటి నైవేద్యాలు అవన్నీ ఉంటాయి. కానీ మనకి శాస్త్రంలో చెప్పినటువంటి కొన్ని నైవేద్యాల గురించి ఇతిమిద్దంగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మనకి 3/10/2024 తేదీన మనం విజయవాడ అమ్మవారిని అనుసరించి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం కనుక అక్కడ మనకి మొదటి రోజునే బాలా త్రిపుర సుందరి అవతారం, అంటే బాలా రూపంలో అమ్మవారు మనకి దర్శనమిచ్చే అవకాశం ఉంటుంది. ఈ బాలా రూపంలో అమ్మవారికి ఖచ్చితంగా చందనపు చీర కానీ లేత గులాబీ రంగు చీరను కానీ అమ్మవారికి అలంకారము చేసేటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఆ యొక్క చీరను మన అమ్మవారికి కట్టడం వల్ల అమ్మవారికి అనుగ్రహాన్ని త్వరగా పొందుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఈరోజు మనం చిన్నపిల్లలకి ఇష్టమైనటువంటి పదార్థాలు మనం ఈ అమ్మవారికి నివేదన చేయాలి. పెరుగన్నం, పాలన్నం, ఆవు పాలు తినేటువంటి పాయసము, జున్ను, అలాగే అమ్మవారికి అయినటువంటి అంటే తీపి పదార్థాలని కొద్దిగా పెడుతూ కట్టె పొంగలి అంటే స్వీట్, అంటే కట్టు పొంగలి ఉండగా ఒకటి పొంగలి ఒకటి కట్టు పొంగలి. ఈ తీపి పొంగలేమో కాస్త అమ్మవారికి నివేదిస్తారు. కట్టు పొంగలి కన్నా తీపి పొంగలి అమ్మవారికి పెట్టి ప్రయత్నం చేయాలి. పానకము, వడపప్పు కూడా నివేదన చేసే ప్రయత్నం చేయాలి. ఆ విషయాన్ని గుర్తించండి. ఇక 4వ తేదీ 4/10/2024 శుక్రవారం రోజున మనకి గాయత్రీదేవి అలంకారంలో అమ్మవారికి చతుర్ముఖమై 4 ముఖాలతో ఉన్నటువంటి అమ్మవారు మనకి దర్శనమిచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ గాయత్రీదేవి అలంకరణలో ఆ యొక్క రూప దర్శనానికి ఏంటంటే మనము తపస్సంపన్నులమయ్యేటువంటి యోగ్యాన్ని పొందుకోవాలి, మనం తపస్సు చేసుకోవాలి. అటువంటి తపస్సు చేసుకునేటువంటి ప్రయత్నంలో మనగా అంటే ఆత్మస్థైర్యాన్ని, ఆనందాన్ని, అలాగే మనకి మంత్ర తపస్సుని, అంటే ఏదైనా మంత్రం మూలమంత్రం కనుక మనకు ఉపాసన ఉంటే ఆ మూలమంత్రాన్ని తపస్సు చేసుకునేటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అటువంటి అమ్మవారి రూపంలో గాయత్రీదేవిగా మనకి అమ్మవారికి కనిపించే అవకాశం. ఇక్కడ అమ్మవారికి పసుపు వర్ణము కానీ లేదా శ్రీగంధము లాంటి వర్ణము గటువంటి చీరను అమ్మవారికి అలంకరింపజేస్తే చాలా మంచిది. అలాగే ఈరోజు అమ్మవారికి కూడా మనము ఆకుపచ్చ వర్ణము గల చీరను కూడా అలంకరింపజేయవచ్చును. అనుకూలవంతమైనటువంటి అమ్మ అనుగ్రహాన్ని పొందుకోవచ్చును. మరి ఈరోజు అమ్మవారికి ఏ నివేదన చేయాలి? తప్పకుండా అమ్మవారికి కట్టె పొంగలి, దద్యోదనము, చిత్రాన్నం, నిమ్మకాయ పులిహోరని అమ్మవారికి మనం కనుక అమ్మ నివేదన చేయాలి. అలాగే భక్ష్యము, భోజ్యము నివేదన చేసే ప్రయత్నం చేయాలి. అక్కడ అమ్మవారికి అటువంటి పదార్థాలు నివేదన చేసి మనం అమ్మవారి అనుగ్రహాన్ని పొందుకునే ప్రయత్నం చేయవచ్చును. ఇక 3వ రోజు అమ్మవారి అవతారం ఏమిటి? 5వ తేదీ అక్టోబర్ 24 రోజున శనివారం రోజున మనకి అన్నపూర్ణాదేవి అవతారం. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి. ఆ అమ్మ యొక్క అనుగ్రహం ఉంటే మనము తిన్న పదార్థము జీర్ణమై ఆ జీర్ణమైన పదార్థము రక్తంలోకి ఇమిడి బుద్ధిని, మంచి ఆలోచనల్ని పెంపొందింపజేసేటువంటి శక్తిని కలిగిస్తుంది అన్నపూర్ణాదేవి. కాబట్టి ఈరోజు మన అమ్మకి అన్నపూర్ణాదేవికి అన్నప్రసాదము నివేదన చేయాలి. పెసరపప్పు కలిపినటువంటి మహానైవేద్యాన్ని నివేదన చేయాలి. అలాగే ఈరోజు మన అమ్మవారికి ఆవు పాలతో చేసినటువంటి ప్రసాదాన్ని కూడా, బెల్లపు ఆవు పాలతో కలిపిన అన్నాన్ని, ప్రసాదాన్ని, పాయసాన్ని నివేదన చేయాలి. అలాగే మనకి ఇక్కడ అమ్మవారికి విశేషంగా అనేక పదార్థాలు అంటే చెక్కిలాలు, జంతికలు ఇవన్నీ కూడా అమ్మవారికి నివేదన చేసేటువంటి ప్రయత్నం చేయాలి అమ్మ అన్నపూర్ణదేవికి. మరి అన్నపూర్ణదేవికి ఏ చీర అలంకరింపజేయాలి అంటే శ్వేతవర్ణపు చీర కానివ్వండి, లేదా పసుపు ఆకుపచ్చ వర్ణముతో మిళితమైనటువంటి వస్త్రము కూడా అమ్మవారికి మనము నివేదన చేసేటువంటి ప్రయత్నాన్ని చేయవచ్చును. అటువంటి రూపంలో అమ్మవారు అలంకార భూషిణి, సాక్షాత్తు పరమేశ్వరుడికి
అన్న ప్రసాదాన్ని ఇచ్చినటువంటి ఆ తల్లిని మనం వేడుకున్నట్టయితే మన ఇంట ఎటువంటి లోటు లేనటువంటి ఆహారం లభిస్తుంది. అలాగే రైతన్నలకు కూడా క్షేమం కలిగే అవకాశం కూడా ఈ అన్నపూర్ణాదేవి కలిగేసి కనుక ఈరోజు తప్పకుండా మనం అన్నపూర్ణాదేవిని మనం పూజించే ప్రయత్నం చేయాలి. అమ్మవారి చేతిలో గరిట పట్టుకుంటుంది అమ్మవారు, కాబట్టి గరిట అలంకృతం అంటే గరిట పట్టుకుని అలంకారంగా అమ్మవారు కనపడుతుంటుంది. ఆ తల్లి మనం స్మరణ చేసుకోవాలి. ఇక మనము 6/10/2024 ఆదివారం రోజున మనకి అత్యంత ఇష్టమైనటువంటి రోజు, ఆడకూతుళ్ళందరికీ కూడా ఇష్టమైన రోజు, ప్రతి ముత్తైదువలు పెద్దవాళ్ళందరూ కూడా ఇష్టపడేటువంటి రోజు, లలితా త్రిపుర సుందరి అవతారం. లలితా త్రిపుర సుందరి అమ్మవారిని ఈరోజు మనం పూజించే ప్రయత్నం, లలితా సహస్రనామ పారాయణం చేయగలిగేటువంటి సదవకాశాన్ని వినియోగించుకోవాలి. సాక్షాత్తుగా కంచిలో ఉన్నటువంటి ఆ అమ్మని మనం స్మరణ చేసుకోవాలి. ఒక చేతిలో చెరుకు గడ, ఒక చేతిలో ఆయుధాన్ని ధరించినటువంటి అమ్మని పూజించడం వల్ల చాలా మంచి ప్రశాంతత, ప్రసన్నురాలు అమ్మవారు, ప్రసన్నురాలు. ఈరోజు తప్పకుండా అమ్మవారికి మనం లేత గులాబీ రంగు, లేత ఎరుపు రంగు లేదా పసుపు రంగుటువంటి గులాబీ రంగుని అమ్మవారికి మనం ఆ వస్త్రాన్ని అలంకరింపజేసుకునేటువంటి ప్రయత్నాన్ని చేయాలి. అలాగే నివేదనలో ఈరోజు తప్పకుండా మనము చిత్రాన్నం, పులిహోర, దధ్యోదనము, అలాగే చెరుకుతో చేసినటువంటి పదార్థము, చెరుకు రసము నివేదన చేయాలి అమ్మవారికి. అలాగే ఆవు పాల మీగడ, జున్ను కూడా అమ్మవారికి నివేదన చేసేటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయగలగాలి. అలాగే ఇటువంటి అమ్మవారికి ఆ అలంకారాన్ని, అలాగే కుంకుమార్చనని, నివేదనలు చేసి అమ్మను సుప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఆనంద యోగాన్ని పొందుకోవాలి. ఇక 7/10/2024 తేదీ అసలు ఈసారి కొత్తగా మహాచండీ అవతారం ఉంది. ఇక్కడ నాకు తెలిసినంత వరకు మరి మహిషాసురమర్ధిని కూడా చండీ అవతారమే చెప్తారు. మరి బెజవాడలో ఉన్నటువంటి మొదటి అవతారం స్వర్ణ కవచాలంకృత దుర్గగా ఉండేది. మరి 5వ రోజు అన్నపూర్ణదేవి ఉండేది. సరే వరుస మారిపోయింది. మరి చండీ అవతారం మధ్యలో వచ్చింది. మనందరం కూడా తప్పకుండా ఆ దేవాలయాన్ని ఫాలో అవ్వాల్సిందే. మనకి ఈ రోజున మహాచండీ అవతారం. ఇక్కడ చండీ అవతారానికి విశేషమైనటువంటి అలంకరణ ఏమిటంటే సర్వతోభద్ర చక్రం పైన అమ్మవారిని ఆవాహనం చేసి పూజించి మనకి తప్పకుండా ఈరోజు కచ్చకాయ రంగు యాష్ కలర్ వస్త్రాన్ని అమ్మవారికి అలంకారం చేయాలి. తప్పకుండా అమ్మవారికి అటువంటి అలంకరణ చేసి కుంకుమార్చన చేయాలి. భస్మాభిషేకం ఇవాళ అమ్మవారికి విశేషంగా భస్మాభిషేకం కూడా చేసే ప్రయత్నాన్ని చేయాలి. అలాగే అమ్మవారికి ఈ వర్ణము చీర, అలాగే కొంతమంది నలుపు వర్ణపు చీర కూడా కట్టే ప్రయత్నం చేస్తారు. తప్పకుండా వీటికి బార్డర్లు ఉండాలి, అంటే అంచు లేనటువంటి చీరలు కట్టకూడదన్న విషయాన్ని గుర్తించండి. మరి అమ్మవారికి ఈరోజు ఏమి భోజనం పెట్టాలి అంటే సోరకాయతో చేసినటువంటి పదార్థాలని, అలాగే క్యారెట్తో చేసినటువంటి పదార్థాలని, అలాగే కారం పదార్థాలు ఎక్కువగా అంటే చిత్రాన్నము, అలాగే మనకి పులిహోర లాంటిది, అలాగే మనకి అమ్మవారికి కదంబము, ఇవన్నీ కూడా మనం అమ్మవారికి నివేదన చేయాల్సిన అవసరంగా చెప్పబడుతోంది. అలాగే ఎక్కువగా కార పదార్థాలను పెట్టే ప్రయత్నం చేయాలి. జంతికలు, చకిలాలు ఇవన్నీ కూడా అమ్మవారికి నివేదన చేసి, అలాగే నేతితో, ఆవు నేతితో చేసినటువంటి పదార్థాన్ని అమ్మవారికి నివేదన చేసి అమ్మ అనుగ్రహాన్ని పొందుకోవాలి. ఇంతవరకు మన అమ్మవారి నవరాత్రుల గురించి విన్నాం. మరొక భాగంలో మిగిలినటువంటి అమ్మవార్ల గురించి విశేషంగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.